ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ఈ వీడియోలో చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాము. ఫ్రిడ్జ్ని ఎంత శుభ్రంగా చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇలా మనము స్మెల్ అనేది రాకుండా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలంటే మనకు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అలానే మాటికి కూడా క్లీన్ చేయలేం కదండి. అలా అని స్మెల్ వస్తే అలా వదిలేయలేము కూడాను. ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రావడం అనేది సహజమే. ఎందువల్లంటే చెమ్మ వల్ల అలా వస్తూనే ఉంటుంది. మనం ఫుడ్ ఐటమ్స్ అనేవి పెడుతూ ఉంటాం కాబట్టి దానివల్ల కూడా వస్తుంది. కాబట్టి ఇలా మాటికి స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక నిమ్మ చెక్కని తీసేసుకొని ఫుల్గా ఇలా చక్కగా ఇందులోనే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాను వేయండి. సో బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. ఇది మనకి కేవలం ఒక 10 రూపాయలు తీస్తే చాలా ఎక్కువ పౌడర్ వస్తుంది. దీన్ని కొంచెం వేసేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి మీరు ఫ్రిడ్జ్ ప్రతి మూలలో పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో ఏదో ఒక మూలలో ఈ విధంగా పెట్టామంటే బేకింగ్ సోడా వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఎటువంటి బ్యాక్టీరియా అనేది తయారవ్వకుండా ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అని ఈ నిమ్మకాయను ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుందండి. మీరు కావాలంటే 1 వీక్ ఒకసారి మార్చుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్ని వీలు చూసుకొని 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకొని వారానికి ఒకసారి ఇలా మనం ఇది మార్చుకున్నట్లయితే ఫ్రిడ్జ్ నుంచి ఎటువంటి దుర్వాసన రాదు. ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారమైన మగవారమైన ఇలా ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. కొంతమంది ఆడవాళ్ళు ముఖంతో పోల్చుకుంటే పెదవులు అనేవి చాలా నల్లగా నిర్జీవం లేనట్టు, కొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా పొరలు అనేవి ఊడిపోయి పగిలిపోతూ ఉంటాయండి. సో ఇవి మనకి పొల్యూషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనం వాడే లిప్స్టిక్స్ వల్ల కెమికల్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల అయి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నల్లగా అయిపోతుంటాయండి. ఇలా నల్లగా అయిపోయిన వాటిని ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ కలర్లోకి మనం మార్చుకోవడానికి, అలాగే మనకి పెదవుల పైన కూడా ట్యాన్ అనేది ఉంటుందండి. సో ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఈ మిశ్రమం చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కొంచెం అంటే కొంచెము షుగరు అంటే పంచదార, అలాగే కొంచెం తేనె, చిటికెడు పసుపుని వేసుకుని ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకొని తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని మనము వారానికి 1-2 సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా పెదవుల పైన అప్లై చేసేసుకొని దీంతో మనకి షుగర్ అనేది న్యాచురల్ స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుందండి. అలాగే పసుపు అనేది మనకి కూడాను క్లీన్నెస్ పెంచుతుంది. అలాగే తేనె అనేది మనకి లోన అంటే పెదవులు స్కిన్ లోనకి కూడాను వెళ్ళి లోన నుంచి కూడాను మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉన్న కూడాను దటీనెస్, బ్లాక్నెస్ అంతా కూడా చాలా ఈజీగా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని కొంచెం అంటే కొంచెం పెదవుల పైన వేసేసుకొని ఈ విధంగా వారానికి 1-2 సార్లు మసాజ్ చేసుకొని చూడండి. సో మీ పెదవులు అనేవి మీరే ఒక్కసారికి చాలా అబ్జర్వ్ చేస్తారండి ఎంత చేంజింగ్ వచ్చాయో. ఎవ్వరు పెదవులు అయితే నల్లగా అయిపోయి ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా రిజల్ట్ లేదనుకుంటున్నారో సింపుల్గా ఈ చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెదవులు మాత్రం 1-2 సార్లకే మీరు చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తారు. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది రెగ్యులర్గా ఇంట్లోన ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది. నార్మల్గా మనం కుక్కర్లోన పప్పు కానీ లేదంటే రైస్ కానీ ఇలా ఏది ఉడికించినా కూడాను బయటకు చిందేసి మన కుక్కర్ అంతా కూడాను స్టవ్ మొత్తం కూడా వలిగిపోయి చాలా చిరాకు తెప్పించి మనకు పనిని పెంచేస్తూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మనము ఎదుర్కొనే సమస్య ఏంటంటే పప్పు ఉడికించేటప్పుడు పప్పు బయటకు లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా పప్పు మీరు ఉడికించేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్ని కనుక మీరు ట్రై చేశారంటే మీ జన్మలో కూడా కుక్కల పప్పు ఉడికించేటప్పుడు అసలు ఏమి పొగకుండా ఉంటుందండి. కొంతమంది పప్పు తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ పోసేస్తారండి. దానివల్ల కూడా మనకి ఎక్కువగా లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో పప్పు అనేది మనం ఎంత వేసామో దానికి తగ్గట్టుగా ఎలా ఉడకాలి అనేది మనం ఆంచనగా వేసేసుకోవాలండి. ఒకవేళ మనకి కొలత తెలియలేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా మీరు వాటర్ పోసేసిన తరువాత అసలు బయటికి లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మీరు ఏదైనా కుక్కలు ఉడికించేటప్పుడు ఇలా ఒక స్పూన్ కానీ లేదంటే ఒక చిన్న ప్లేట్ని ఇటువంటి చిన్న గిన్నె చూపించాను కదా, అటువంటిది ఇలా పెట్టేసుకొని చక్కగా మీరు విజిల్ పెట్టి చూడండి. జనరల్గా మనకి ఎలా అయితే జనరల్గా పైకి పొంగుతుంది అలానే వస్తుందే తప్ప మొత్తం కూడా కారిపోయి స్టవ్ మొత్తం కూడా అంత ఏం కారేదేమంటూ ఏమీ ఉండదండి. వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, నేను 3-4 విజిల్స్ వచ్చినంత వరకు కూడా మీకు చూపిస్తున్నాను. జస్ట్ మనకి విజిల్స్ వచ్చేటప్పుడు ఎలా అయితే వస్తాయో అదే విధంగా వస్తాయండి. అసలు మనకి బయటకు ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు, క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు. ఈసారి ఎప్పుడైనా కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడు చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఖచ్చితంగా ఎప్పుడైనా జరుగుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. చిట్కా అయితే ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందని మన ఆడవారు నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో కొంతమంది రెగ్యులర్గా పెట్టుకుంటారు, కొంతమంది అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు.
ఏదేమైనా సరే కూడాను మన ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి నెయిల్ పాలిష్ అనేది 2, 3 రోజుల తర్వాత ఈ విధంగా పిచ్చిగా చాలా అసహ్యంగా ఉంటుంది కదా! కొంతమంది నెయిల్ రిమూవర్ అనేది లేదనుకోండి, క్లిప్స్ తోటి మొత్తం గోలు మీద ఉండే నెయిల్ పాలిష్ అంతా గీకేస్తూ ఉంటారండి. నేను చాలా మందిని కూడా చూసాను. దీనివల్ల మనకి పూర్తిగా నెయిల్ పాలిష్ పోదు. ముఖ్యంగా మనకి నెయిల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. ఇలా నెయిల్ పాలిష్ అనేది మనము రిమూవ్ చేసుకోవాలి ఓల్డ్‌ది అనుకునేటప్పుడు నెయిల్ రిమూవర్ సహాయం లేకుండా మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఏ నెయిల్ పాలిష్ అయితే పెట్టామో అదే నెయిల్ పాలిష్ తోటి మనం చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. చూడండి, నా దగ్గర నెయిల్ రిమూవర్ లేనేటప్పుడైతే నేను ఇలా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తానండి. ఏమీ లేదు, మన పాతగా ఉండే అంటే ఓల్డ్ నెయిల్ పాలిష్ మీద నార్మల్ నెయిల్ పాలిష్‌లనేవి ఉంటాయి కదండీ! సో, మనకి నెయిల్ రిమూవర్ అందుబాటులో లేనేటప్పుడు సింపుల్‌గా ఇలా నెయిల్ పాలిష్‌ని చక్కగా ఇలా అప్లై చేసుకొని ఒక కాటన్ తోటి నొక్కి పెట్టి ఇలా తుడిచేసామంటే వీడియోలో మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదండీ! ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోతుందో. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, మనకి నెయిల్స్ అనేవి అసహ్యంగా ఉన్నాయి, క్లీన్ చేసుకోవాలి, కానీ నెయిల్ రిమూవర్ లేదు అనుకున్న సమయంలో ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఒక్కొక్కసారి మనము కొన్ని కలర్స్ కొనుక్కుంటాము. మనకవి తర్వాత నచ్చవు, కొన్ని వాడవు, మనకు సెట్ అవ్వవు అనే గోల్డ్ రంగులు కూడా కొన్ని ఉంటాయండి. వాటితో కూడా మనం ఇలా నెయిల్ రిమూవర్ ప్లేస్‌లోనైతే చక్కగా యూజ్ చేసేసుకోవచ్చనమాట. చూసారు కదా ఎంత సింపుల్‌గా క్లీన్ చేసేసానో, ఎటువంటి నెయిల్ రిమూవర్ అనేది లేకుండా. ఈసారి ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది లేడీస్ ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి మనకేంటంటే పూసకుట్టు అనేది పడిపోవడం, లేదంటే దానికి ఉండే సూది అనేది షార్ప్‌నెస్ అనేది తగ్గిపోయి కుట్లనేది సరిగ్గా పడకపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయి. కొంతమందయితే కుట్టు వేసేటప్పుడు ఇరిగిపోతుంది, అంటే మనకి ఈ సూదనేది ఇరిగిపోతుందని అంటూ ఉంటారండి. చాలామంది కూడా అడిగారు నాకు కామెంట్‌లో. సో, కుట్టు మనం వేసేటప్పుడు చూడండి, సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు సూదనేది అక్కడ కిందన హోల్ అనేది ఉంటుంది కదా! అందులోకి వెళ్ళేటట్టుగా అయితే మనం కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి మనం బిగించేటప్పుడు రాంగ్‌గా బిగిస్తే ఆ సూదనేది సైడ్‌కి పోయిందనుకోండి, మనం కుట్టు అనేది ఫాస్ట్‌గా వేసేటప్పుడు ఈ సూదనేది విరిగిపోతుందండి. ఇటువంటి సమస్యలనేవి మనకి రాకుండా, బట్టలు మనం కుట్టేటప్పుడు పూసకుట్టు అనేది పడకుండా, అంటే మనకి రెగ్యులర్‌గా కూడా కొంతమందికి ఎప్పుడు పడితే అప్పుడు ఈ సూదనేది విరిగిపోతుంటుందండి. ఈ సూదనేది విరిగిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. ఏమీ లేదు, జనరల్‌గా మనం ఇంట్లోనే టాబ్లెట్స్ అనేవి వాడేసిన తర్వాత వేపర్స్ తొక్కలనేవి ఉంటాయి కదండీ! వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం గానీ, వీటిని కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకొని, మనకి పూసకుట్టు పడకుండా సూదిని షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం అప్పుడప్పుడు ఓడేటప్పుడు కూడాను చిన్న తుప్పు పట్టడం లాంటివి గట్టా జరిగిందనుకోండి సూదికి, అప్పుడు కూడా కుట్టు అనేది పడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి టాబ్లెట్ తొక్కల మీద మాత్రమే సింపుల్‌గా ఇలా మనము ఇలా కుట్టు వేసుకున్నట్లు జస్ట్ కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి, టాబ్లెట్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుంది కాబట్టి తొక్క అనేది, దీన్ని మనం కుట్టడం వల్ల సూదిలోనే ఏదైనా తుప్పు గాని ఉన్నా, లేదంటే మనకి ఏమైనా కూడాను షార్ప్‌నెస్ తగ్గినా కూడాను చాలా ఈజీగా ఇలా మనం షార్ప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా ఎవరైతే మిషన్ అనేది వాడతారో మనలో చాలామంది, వాళ్ళకి ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. అప్పుడప్పుడు కొంతమంది పక్కన పెట్టేసి అప్పుడప్పుడు తీసేటప్పుడు కూడా కుట్లు సరిగ్గా రావు. అలాంటప్పుడు ఇలాంటి టాబ్లెట్ తొక్కతోటి చక్కగా కుట్టు వేసి చూడండి. మిషన్ అనేది రిపేర్ రాదు, పూసకుట్టు రాదు. మనకేంటంటే ముళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇరిగిపోకుండా, సౌండ్ రాకుండా కుట్టేటప్పుడు కుట్టు మిషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుందండి. చాలా షార్ప్ అనేది పెరుగుతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఈసారి మీ మిషన్‌తోని వచ్చే సమస్యలను పడేసేటి ఒక టాబ్లెట్ తొక్కతోటి క్లియర్ చేసేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.